అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అదేనండి, మనం ఇప్పుడు యాదాద్రి అని పిలుచుకుంటున్న ఆ మహాక్షేత్రం గురించి లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ అద్భుతమైన వైష్ణవ క్షేత్రం వెనుక ఉన్న పురాణ నేపథ్యమేంటి, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ విశ్లేషణలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ఆలయ చరిత్ర మరియు దైవిక మూలాలు. ఈ పవిత్ర క్షేత్రం ఎలా ఆవిర్భవించిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి, అంటే ప్రాచీన కాలంలోకి వెళ్ళాలి. పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో మహర్షి యాదవుడు ఈ కొండపై తీవ్రమైన తపస్సు ఆచరించారు. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత మధ్యయుగ కాలంలో ముఖ్యంగా కాకతీయుల లాంటి స్థానిక రాజులు ఈ చిన్న గుహాలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. దాని ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన మహాక్షేత్రం. ఒక ముని ఒంటరిగా తపస్సు చేసుకున్న స్థలం నుంచి నేడు ఇంతటి బృహత్తరమైన యాత్రాస్థలంగది ఎలా మారిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఇక రెండో విభాగానికొస్తే పంచ నరసింహక్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఇతర దేవాలయాల కంటే భిన్నంగా నిలబెట్టేది ఇక్కడి దైవ స్వరూపమే. అసలు దీని వెనుకున్న కథ ఏంటో చూద్దాం. ఇక్కడ 5 అనే సంఖ్య చాలా కీలకం. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఆ యాదవ మహర్షి తపస్సుకు ప్రసన్నమై ఏకంగా 5 విభిన్న రూపాలలో ఆయనకు దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ 5 దివ్య స్వరూపాలు ఏంటంటే జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, గండభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ. చూశారుగా, ఈ 5 రూపాలలో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టే ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పంచ నరసింహక్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పదం ఉంది. అదే స్వయంభూ. సంస్కృతంలో దీని అర్థం తనకు తానుగా వెలసినది అని. ఆ పవిత్రమైన గుహలో ఉన్న స్వామివారి రూపం ఎవరూ చెక్కినది కాదని, అది సహజంగా ఆవిర్భవించిందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిజానికి ఆ స్వయంభూ రూపాన్ని కళ్ళారా దర్శించుకోవడమే యాదాద్రికి వచ్చే ప్రతి భక్తుని అతిపెద్ద కోరిక. మూడవ విభాగం అద్భుత శిల్పకళ. ఒక చిన్న గుహాలయం నుంచి ఇంతటి బ్రహ్మాండమైన మహాక్షేత్రంగా ఈ ఆలయం ఎలా మారిందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకప్పుడు ఇది సహజసిద్ధంగా ఏర్పడిన ఒక చిన్న ప్రశాంతమైన గుహాలయం. కాని నేటి ఆధునిక ప్రాంగణాన్ని ఒక్కసారి గమనిస్తే వావ్ అనిపించక మానదు. ఇది పూర్తిగా అద్భుతమైన రాతి శిల్పాలతో నిర్మితమైంది. అచ్చమైన ద్రవిడ దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో రాజగోపురాలు, ప్రాకారాలు, బృహత్తరమైన మండపాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కేవలం రాతితోనే ఇంతటి నిర్మాణాన్ని ఆవిష్కరించడం నిజంగా ఒక అపూర్వ కళాఖండం అనే చెప్పాలి. ఇక 4వ విభాగం భక్తుల విశ్వాసాలు మరియు పండుగలు. ఇంతటి బ్రహ్మాండమైన రాతి శిల్పాలకు ప్రాణం పోసేది భక్తుల విశ్వాసం, అలాగే అక్కడ జరిగే ఉత్సవాలే. అసలు భక్తులు ఎందుకు అంతలా ఈ క్షేత్రానికి తరలివస్తారంటే వారికున్న బలమైన నమ్మకాలే ప్రధాన కారణం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని, వివాహంలో జాప్యాలుంటే తీరిపోవాలని భక్తులిక్కడ స్వామివారిని వేడుకుంటారు. కోరికలు తీరిన తర్వాత కృతజ్ఞతగా తలనీలాలు సమర్పించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ప్రగాఢమైన విశ్వాసాలే ఏ క్షేత్రానికైనా అసలైన జీవనాడి. ఉత్సవాల విషయానికి వస్తే ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో పండుగలు కన్నుల పండువగా జరుగుతాయి. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు వచ్చే నరసింహ జయంతికి ప్రత్యేక పూజలుంటాయి. ఇక చలికాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడైతే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తుతారు. పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధనలు, ప్రత్యేక దర్శనాలతో ఆలయమంతా ఎంత శోభాయమానంగా వెలుగొందుతుందో అసలు మాటల్లో వర్ణించలేం. 5వ విభాగం దర్శనం మరియు ప్రధాన సేవలు. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ పవిత్ర ప్రయాణాన్ని ఆచరణాత్మకంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్వామివారి ఉదయం దర్శనం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విరామం.
మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9:30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్న పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని కాస్త గుర్తుంచుకోవాలి. ఆలయంలో భక్తుల కోసం అత్యంత విశేషమైన సుదర్శన నరసింహహోమం, స్వామివారి కళ్యాణోత్సవం, సత్యనారాయణ వ్రతం, అభిషేకం, అర్చనలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల కోసం టికెట్లను నేరుగా ఆలయ కౌంటర్లలో కానీ లేదా యాదాద్రి అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఇక 6వ విభాగం యాదాద్రి చేరుకునే మార్గాలు. ఈ బృహత్తర ఆధ్యాత్మిక గమ్యస్థానానికి ముఖ్యంగా సమీపంలోనే రాజధాని హైదరాబాద్ నుండి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవటం చాలా సులభం. నేషనల్ హైవే 163 ద్వారా హైదరాబాద్ నుండి బయల్దేరితే ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి మీదుగా యాదాద్రి చేరుకోవచ్చు. ఇది సుమారు 60 నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారు లేదా బస్సులో వెళ్తే కేవలం 1:30 నుండి 2 గంటల సమయం పడుతుంది అంతే. ప్రజా రవాణా వాడేవారికైతే టీఎస్ఆర్టీసీ వారు జూబ్లీ బస్ స్టేషన్ జేబీఎస్ మరియు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ నుండి తరచుగా నేరుగా ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇక రైలు ప్రయాణం ఇష్టపడేవారికి సమీప రైల్వే స్టేషన్లు రాయగిరి మరియు భువనగిరి. అక్కడికి చేరుకున్న తర్వాత గుట్టమీదకు వెళ్లడానికి ఆటోలు, క్యాబ్లు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఇక కొండమీదకు చేరుకోవడానికి నేరుగా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో పైకి వెళ్లవచ్చు. లేదు, సంప్రదాయబద్ధంగా నడక మార్గాన వెళ్లాలనుకునేవారు మెట్లు ఎక్కుతూ కూడా చేరుకోవచ్చు. వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా పైకి చేరి ఆ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక ముగింపుకు వస్తే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రాచీన పురాణాల గొప్పదనం, ఆధునిక శిల్పకళా వైభవం, ఈ రెండింటి అద్భుతమైన కలయిక భవిష్యత్తరాలకు ఎలాంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తుందో కదా. ఒక చిన్న పవిత్ర గుహనుంచి రాతితో నిర్మించిన ఇంతటి బృహత్తర సముదాయంగా మారిన యాదాద్రి ప్రయాణం నిజంగా ఆ కాలాతీతమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యం. ఈ విశ్లేషణ ద్వారా యాదాద్రి గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.